ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి గుంటూరు జిల్లా అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమావేశ రెవెన్యూ భవన్లో జరిగింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమావేశంలో జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు చాలీచాలని జీతాలతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ అధ్యక్షులు నాగేశ్వరరావు, మధు, సంపత్ కుమార్, భువనేశ్వరి, మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 12,000, 15,000 తీసుకునే వాడి గురించి మాట్లాడుతున్నాం. ఈరోజు ప్రభుత్వాలే చట్టబద్ధంగా సంవత్సరానికి 1,42,000 అర్బన్లో ఆదాయం ఉంటే వారందరికీ సంక్షేమ పథకాలు ఇస్తున్నావే. రూరల్లో 1,20,000 ఉంటే సంక్షేమ పథకాలు అందిస్తున్నావే. అంతకన్నా తక్కువ ఉన్నటువంటి లేదా అంత సమాన రూపాయి అటు ఇటు ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి ఎందుకు సంక్షేమ పథకాలు ఇవ్వటం లేదు? ఆ ఉద్యోగికి ఇవ్వటం సంగతి దేవుడు ఎరుగు. తన కుటుంబ సభ్యులకు కూడా ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కూడా తీసేయటం ఇదంతా దుర్మార్గం ఆలోచించు. అందుకనే కూటమి ప్రభుత్వం ఏదైతే తన మేనిఫెస్టోలో సంక్షేమ పథకాలు ఇస్తానని, మెరుగైనటువంటి జీతాలు ఇస్తానని చెప్పిందో ఆ సంక్షేమ పథకాలు, మెరుగైన జీతాలు తక్షణమే రాష్ట్రం ఉన్నటువంటి లక్షలాది మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి ప్రకటించాలని, వారికి భద్రత కల్పిస్తూ హెచ్ఆర్ పాలసీ మెప్మా సెప్ ఉద్యోగులకు ఇచ్చినట్టే ఇవ్వాలని, మినిమం టైం స్కేల్ వారికి ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఏపీ జేఏసీ అమరావతి పక్షాన